థ్యాంక్ యూ. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కృపామేడ సర్వోతురా దేవుని కుమారుడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభా నీ పాదములకు వందనాలు స్తోత్రములు దయగల తండ్రి సర్వోన్నతమైన స్థలములు నీకే మహిమ కలుగుతుంది కాక నాయన నా ప్రియ పరలోకపు తండ్రి నీకే వందనాలు స్తోత్రములయ్యా ఉదయకాలం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవా నీకే స్తోత్రములు గత రాత్రి కాలం మాకు సుఖ కలుగు చేస్తే ఉదయం లేచి నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రములు నీ పాదాలకు ఎల్లేని వందనాలు స్తోత్రములు చెల్లించుకున్నాయన అయ్యా గ్రూపులో ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధోష పాపములు దయతో క్షమించిన ఆయన మీ రక్తంతో కడగండి నాయన నీకే వందనాలు స్తోత్రములయ్యా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధోష పాపం దయతో క్షమించినయ్యా ఇది నాన్న ప్రభా నీ బిడ్డల వాక్యం చెప్పుచుండగానైనా ఆ బిడ్డల మీద స్వాధీనపరచుకొని పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రములయ్యా అయ్యా వినగల చెవులు గ్రహించుకునే హృదయం మాకు దయచేసి మీరే మహిం పొందండి అయ్యా మరి నాయన ఈ సంవత్సరంనైనా 2024 ప్రభా చివరి రోజున ప్రభా మేమందరం ఉన్నాం ప్రభా నాయన సహాయం దయచేయండి ఈ సంవత్సరం అంతా మీరు ఎక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవానికి స్తోత్రమయ్యా అయ్యా రేపటి దిన ప్రభా నూతన సంవత్సరం మేము ప్రవేశించుండగా నాయన అయ్యా నీ కృప మెండుగా అందరి చుట్టూ ఉంచండి అయ్యా నూతన సంవత్సరం ప్రభా ఇంకా ఎక్కువగా నాయన నీ వాక్యం వినటానికి నాయన తండ్రి నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుతించడానికి నాయన నీ కృప మాకు మెండుగా కుమ్మరించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సర్వకాల సర్వస్వం తోడుగా నీడగా దీవించమని అయ్యా వెనకల చెవులు దయచేసి ఆయన వాక్యం వినటానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నా వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ బాగున్నారా? బ్రదర్ గారండి. ఆమేన్. హల్లెలూయా. నిన్న వాక్యము కొత్త భాగము తెలుసుకున్నాము, మంచిది. ఇప్పుడు గుడ్డివారు గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. ఎవరు వాళ్ళు? గుడ్డివారు. ఎందుకంటే ఏమి కావాలి అని ప్రభువు అడుగుతున్నాడు. మనకి ఏమి కావాలి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అడిగితే మనం కూడా ఏమి కావాలి అని అడగాలి అంటే ముందు తెలుసుకోవాలి. ఒకటి మంచి ఇవులు పరిశుద్ధ అభిషేకము అనేటువంటివి మనము పొందుకుంటాం. అట్లాగనే ఇది గుడ్డితనము అని దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మొట్టమొదట మత్తయి 9:27 నుంచి 29 దాకా చదవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కనికరించమని కేకలు వేసిరి. ఎవరు చెప్పండి? దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని అంటే వాళ్ళు అన్యులు. చూడండి, ఆలోచించండి. దావీదు కుమారుడా దావీదు అని ఎవరు? ఇశ్రాయేల్ ఇంటి యూదులు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అని అంటే వాళ్ళు ఏం చెప్తారు? దావీదు కుమారుడా అని చెప్తారు తప్ప నా సొంత రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పరు. అప్పుడు యాక్చువల్ గా వాళ్ళు గుడ్డి వాళ్ళు. కానీ దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేశారు. కాబట్టి ఇప్పుడు వచ్చినట్టు వాళ్ళు అనేవాళ్ళు ఇశ్రాయేలులా అన్యజనులా?
దావీదుకు కన్నులు గుర్తించారు. వాళ్ళు అన్యులు కారు. ఇశ్రాయేలు దావీదు కుమారుడు అని చెప్పుకున్నారు. వాళ్ళు ప్రభుని అడుగుతున్నారు, ఏమని? అయ్యా, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. నెక్స్ట్ చదవండి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, కాబట్టి వాడు దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు కదా. అందుకని యేసు, వారు నమ్ముచున్నావు ప్రభువా, ఆమేన్, హల్లెలూయా, నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఆమేన్. కన్నులు కళ్ళు తెరవబడ్డాయి. అట్లాగనే ఇప్పుడు యేసు ప్రభువుని అన్ని ఆత్మీయ కన్నులు కళ్ళు తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా, కళ్ళు తెరవబడాలి. కాబట్టి యేసుక్రీస్తుని వాళ్ళు చూడగలగాలి. ఆమేన్. మనం చూడాలి, యేసయ్యను మనము చూడాలి. అట్లాగనే ఇది ఇశ్రాయేలు జన్మ సంబంధించినటువంటిది. వాళ్ళకి దేవుడు చెప్పాడు విషయాన్ని. 2వ రాజులు 6వ 17 దాకా 15 నుంచి 17 దాకా చదవండి. 2వ రాజులు 6వ అధ్యాయం మొదలు. దైవజనుడు పెందల కడనే లేచి బయటకు వచ్చేటప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకుని ఎండుట కనబడెను. అంతటతడు అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయటమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా. అంతకు ముందు పాఠ్య భాగము చూస్తే అతను పొద్దునేది కళ్ళు కనబడుతున్నాయి, ఇతని కళ్ళు కనబడుతున్నాయి. తర్వాత యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చెయ్యగా, యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుట చూచెను. వీడు బాగానే కనబడుతున్నాయి. శరీర సంబంధంగా కళ్ళు ఇతనికి కనబడుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడటం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా ప్రార్థన చేశాడు, వెంటనే కన్నులు తెరవమని అతని పనివాడి కళ్ళు తెరవబడినాయి కదా. అంటే ఇతను ప్రకృతి సంబంధమైన కళ్ళు చూచాడు, బయట చుట్టూ సైన్యం ఉన్నాయి, గొప్ప సైన్యాన్ని అయిపోతుంది అనుకుంటున్నాడు. కానీ ఎలీషా మాత్రం ఎట్లా ఉన్నాడు? ఆత్మ సంబంధమైన మొత్తం వచ్చిన భయపడే వ్యక్తిగా లేడు. కాబట్టి యెహోవా వీడు చూచున్నట్టు దయచేసి ఖండను తెలువనెను. అతను అసలు గొప్ప విషయం అది. పాత నిబంధన కళ్ళు తెరిచినాడు, అతను పట్టుకొని నీకు కళ్ళు తెరవమని చెప్పటం చిన్న విషయమా? కాదు.
అంటే మొత్తము కూడా ఎలీషాకి కనబడతాయి. కాబట్టి ఎలీషా ఏం చేశాడు? ప్రార్థన చేయగా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయగా నీకు నీ కన్నులు తెరవబడాలి అంటే ప్రార్థన చేయాలి. కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు, దావీదు కుమారుడా మేము నమ్ముతున్నాము ప్రభువా అని ఆయన బ్రతిమలాడి కరుణించమని బ్రతిమలాడారు. కళ్ళు తెరవబడినాయి. ఆమేన్, హల్లెలూయా. అట్లాగనే అతను అడగలేదు, కానీ అతనికి తెలియజేయని ఎలీషా ప్రార్థన చేయగా ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళ తెరవచేసిన గనుక. కాబట్టి దేవుడు పరమ శక్తివంతుడైన యేసుక్రీస్తు నీ కళ్ళు తెరవాలి అంటే ఆయన ప్రార్థన ఆయన చేతిలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన ప్రార్థన చేయటం తోటి ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి గుడ్డివాడు గాని ఉంటే నీ కన్నులు తెరుస్తాడు. ఆమేన్. అటు తర్వాత నీవు మొదటి యోహాను 2:11. మొదటి యోహాను 2:11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు అంధత్వము కలుగజేసిన కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఆమేన్. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులను నువ్వు చూసావా? అవును. ఎవరు చూసావు? మామూలు గుడ్డివాడు, ఆత్మనేత్రం లేనివాడు, దగ్గరికి పోయి దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. నాకు దావీదు కుమారుడా నాకు చేశాడు. రెండో గుడ్డివాడు కళ్ళున్నాయి కానీ శరీరానుసారమైన కళ్ళున్నాయి, ప్రార్థన చేయగానే ఆత్మానుసారమైన కళ్ళు తెరవబడ్డాయి. అంతవరకే. ఇక ఈ వ్యక్తి ఇద్దరు తర్వాత మూడవ వ్యక్తి ఎవడంటే తన సహోదరుని ద్వేషించువాడు. కనులకు సహోదరుని ద్వేషించువాడు కలుగజేసెను. ఆమేన్, హల్లెలూయా. మూడు రకాల మనుషులు ఉన్నారా? యేసుక్రీస్తుని నమ్మటానికి వచ్చిన దావీదు కుమారుడా మమ్మను కరుణించమని అడిగినటువంటి వాడు ఒకడు. తర్వాత గుడ్డివాడు అంటే నిజంగా మనకల్లే చూస్తున్నటువంటి వాడే, కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయగానే ఆ పరివారి కళ్ళను చేసినాడు. ఆమేన్. ఇక మూడవ వ్యక్తి ఎవరంటే తన సహోదరుని అంటే నీ సహోదరుడు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చిండు కాదు, అన్యుడు కాదు, తన సహవాసంలో ఉన్నవాడే. అంటే ఎవరు? దేవుని నమ్ముకున్నవారు. చాలా పక్క సంఘాలని లేకపోతే ఇంకోటి పేర్లు చెప్తారు. మీరు ఇక్కడికి పోండి, అక్కడికి పోండి, అసలు పోకండి. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు? మీరేం పోతారు? మన దగ్గర ఉండాలి అంతే. ఏది మన పాస్టర్ గారు ఏది చెప్పారంటే అట్నే పాటించాలి మీరు. ఎంత ఘోరము! వేరే వాడు మాట నువ్వు వినకూడదు. వాక్యం చేస్తే
వాక్యం ఏది చెప్పినా అబద్ధం చెప్పినా అబద్ధం, రప్పు చెప్పినా అబద్ధం చెప్పినా, ఏది చెప్పినా ఏం మాట్లాడాలి, అతను చెప్పినదే కరెక్ట్. వేదం. కరెక్ట్ అంతే. ఎందుకు బయటికి పోకూడదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు. ఇతన్ని ఖచ్చితంగా ద్వేషిస్తాడా, ద్వేషించడా? బయటికి పోతే ద్వేషిస్తాడు. మా సంఘములో వేరే చోటుకి పోయావంటే నువ్వు అవుటే అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తి, మీరు కనీసం దేవుని వాక్యము ఇతరులు చెప్తున్నప్పుడు ఇందామా మంచిగా అని అనుకుంటే మీరు వినటానికి లేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? ద్వేషించేవారిగా ఉన్నారు. చీకటిలో ఉండి నడుచుచున్నాడు. ఎందుకు కొద్ది మందికి తెలుసు అతను ఏది చెప్తే అది అంతే. కాబట్టి అట్లానే ప్రేమించే గుణము అడిగి దగ్గర ఉండదు. ప్రేమించే గుణము అతని దగ్గర ఉండదు. కాబట్టి వాడు చీకటిలో నడుచుచున్నాడు. అతడు చీకటి కన్నులు కలుగజేశాను. వాడికి కళ్ళు మామూలుగానే ఉన్నాయి, కానీ వాడు గుడ్డితనము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరైతే ఎలాగుండారు? అలా ఉండకూడదు. 5వ అధ్యాయము 5, 8, 9, 10 వచనాలు. 8, 9, 10 చదవండి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, మీరు పూర్వమునందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు అయి ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. గుడ్డితనము కలిగినటువంటి వాడిగా నీవు ఉండకూడదు. నీవు గుడ్డితనముగా ఉండకూడదు. నీవు శరీరం కలబలు అన్నటువంటి వాడిగా గుడ్డితనము నీవు ఉండకూడదు. నీవు చీకటి నీలో గుడ్డితనము కలుగ చేయకూడదు. నీవైతే ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. నీవు అప్పుడు ఎలా ఉన్నావు? అప్పుడు చీకటిలో ఉన్నాము, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాం. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమసమమైన ఫల మంచి నీతి, మంచితనము, నీతి, సత్యం ఉన్నవి. పరీక్షించి వెలుగు సంబంధుల వలె ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కావాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము గుడ్డివారుగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు చెప్పండి? మీరు సంబంధమైన గుడ్డివారుగా ఉన్నారా, లేకపోతే చీకటి కలిగినటువంటి వారుగా ఉన్నారా? ఏ విధంగా ఉన్నారు? చూడాలి కదా, యేసు ప్రభువుని చూడాలి కదా.
ఏ రకంగా చూచినా దేవుడు తన కళ్ళు తెరచేస్తాడు. కనుక మరి మీరు ప్రార్థించున్నట్టున్నారు కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు మీ కళ్ళు ఏమవ్వాలి? తెరవబడాలి. వెలిగింపబడాలి. మీరు ఇదివరకు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే వెలుగుగా వెలుగు సంబంధం ప్రభువునందు వెలుగై ఉన్నాం. ప్రభువునందు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కూర్చుని కూడా వెలుగు కనబడుతుందా అమ్మా, సిస్టర్, బ్రదర్, వెలుగు కనబడుతుందా అని అడిగితే, బ్రదర్ చూశాను బ్రదర్, ఆ దేవుని చూశాను అని చెప్పేవారు కొద్ది మంది ఉన్నారు కదా. అవునండి. కొంతమంది చూడమ్మా అంటే అన్ని కనబడుతున్నాయి బ్రదర్. ఏం కనబడుతున్నాయి? దెయ్యాలు కనబడుతున్నాయి బ్రదర్. ఏమి కనపడతాయమ్మా నీకు? అవి చూడాలా నువ్వు? చెడు సమాసముని కలిగి ఉండాలా? ప్రార్థన చేసుకుంటున్నాను, ఉత్త ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన సన్నిధికి చేరటం లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వినాలి. యేసయ్య నీ మాట వినాలి. ఆమేన్. ఆయన ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన వింటాడు. కాలములో ఉన్నాము, చీకటి అయ్యున్నాము. ఎప్పుడైతే వెలుగునందు, ప్రభువునందు వెలుగై ఉన్నాము, మనం ఫలము సమస్తమైన ఒకటి మంచితనము, నీతి, సత్యము మీరు పరిశీలించుకోవాలి. ఎస్, నాలో ఉందా? ఎస్. నీతి ఉందా? ప్రైజ్. సత్యము ఉందా? ఉంది. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. అట్లానే ఎఫెసీ 5:15 చూడండి. 5:15 బ్రదర్. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఉపయోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. కాబట్టి మీరు ఎట్లా ఉండాలి? ప్రభువునందు వెలుగైనటువంటి వారు ఉండాలి. దినాలు చాలా చెడ్డవి, సమయం పోనీయకూడదు. సద్వినియోగము చేసుకోవచ్చు. అజ్ఞానముల వలె కాక నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకో. కలిగి ఉండాలి. ఎఫెసీ 4:17 కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన మాయను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆమేన్. గారు ఇదేనా వాక్యం? మ్యూట్ లో ఉన్నారు.
బ్రదర్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఓ వినిపోయిందా? వినపడుతుందా? ఇప్పుడు మాట వినపడుతుంది, ఇందాక నుంచి వినపడుతుంది. సరే, కాబట్టి ఒకటి ఏం చేయాలి? దినములు చెడ్డయి గనుక జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్యజనుల వినపడుందా? అన్ని జనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట నడుచుకోనకూడదు. అన్యజనులాగా మీరు నడుచుకోకూడదు. మీరు ఎలా ఉండాలి? పూర్వపు వాళ్ళలాగా ఉండకూడదు. ఒకటి, మీరు పూర్వమందులాగా ఉండకూడదు. చెడ్డ దినంలో ఉండడు ఉండకూడదు. నడుచుకున్నట్లా మీరు ఉండకూడదు. ఒకటి, ఎట్లా ఉండాలి? మీరు ప్రభువునందు వెలుగై ఉండాలి. ఆమేన్. తర్వాత సద్వినియోగము చేసుకొనొచ్చు ఉండాలి. మూడవది, ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము కూడా గుడ్డివారము కాము. ఎవరము? వెలుగు సంబంధం గుడ్డివారము కామా. ఎప్పుడు ఆయనను ప్రార్థించుకున్నప్పుడు, యేసుని చేర్చుకున్నప్పుడు, యేసు ప్రభు మన ప్రార్థన వినగానే ఆయన మనకు సమాధానం ఇస్తాడు. మాయమాసులు చెప్పేటువంటి వారి సంగతి మనకి అనవసరము. చెప్పండి, మాయ మాటలు చెప్పేటువంటి వారికి మాటలు అవసరం లేదు. కాబట్టి ఒకటి, ఎవడమ్మా? ఇశ్రాయేలు వారు. రెండోది, పాత నిబంధన గ్రంథమునకు చెందిన వారు. మూడోది, క్రొత్త నిబంధన. మూడు రకాల మూడు విధానాలు మీకు చెప్తున్నాను నేను. మూడు విధానాలు జాగ్రత్తగా చూడండి. ఒకటి, గుడ్డివాళ్ళు కళ్ళు తెరవబడ్డది. రెండోది, పాత నిబంధన వారు ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి వాళ్ళు. తర్వాత విశ్వాసులు చీకటిలో ఉన్నారు. మీకు అర్థమై గ్రహించండి, చెప్తున్నా. సహోదరుడు అంటే ఎవరు? తోటివాడు, ఒకడు. ఈ పాత నిబంధన సంబంధించిన ఎలీషా దగ్గర శిష్యుడు. మూడోడు విశ్వాసి, సహోదరుని విశ్వాసి కాదు. ఎవరు? సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు, అతను విశ్వాసి. మూడు విషయాలు. ఒకటి, దావీదు కుమారుడు అంటున్నాడు. రెండోది, పాత నిబంధన గ్రంథంలో విశ్వాసి. మూడు, సహోదరుడు. మూడు క్యాడర్స్ నీకు అర్థమైతుంది. మీరు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మూడు రకాల వాళ్ళు గనక మంచిగా గనక ఉండినట్టయితే మీకు మీ గురిడితనము తెరబడింది. పూర్వముందు చీకటి కానీ ఇప్పుడైతే వెలుగు సంబంధులై ఉన్నారు ప్రభునందు, మంచితనము. కాబట్టి దినములు చెడ్డాయి, వాటికి సద్వినియోగం చేస్తారు. అన్యజనులు నడుచుకున్నట్టు మీరు వెళ్ళకూడదు. మీరు ఎలా ఉండాలి? ప్రభువునందు వెలుగై ఉండాలి. సాక్షులమై ఉండాలి. ఇంకా సమయమును కనుక మీరు కాకపోతే ఏమవుతుందో తెలుసా? లూకా 6:39 గుడ్డివాడు చెప్తాడు మీకు. ఈ ముగ్గురు 3 తరగతి పూర్వమందు చీకట్లో ఉన్నారు. గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూ గుంటలో పడుదురు కదా. చూసారా? గుడ్డివాడు అంతకుముందు
వాడు ఏం మరొక బుద్ధ చేస్తాడు? వాడికి మీకు దారి చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తారా? పోతారా మీరు? లేదు. సోదరుని తీసుకొని పోతాడు. పోతారా? లేదు. పోరు. కాబట్టి మీరు దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ శక్తి పొందుకోండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాయన నువ్వు చెప్పిన వాక్యాన్ని నేను చెప్పినాను ప్రభా. నువ్వు ఆశీర్వించి చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.